బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తిని వెల్లడిస్తా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగానే కేసీఆర్ ఖచ్చితంగా మాకు దిశానిర్దేశం చేస్తారు. ప్రజల్లోకి వస్తారు. ప్రజల్లో కొంతవరకైనా ప్రచారం చేస్తారు. బహిరంగ సభలు ఒకటో, రెండో పెట్టి ఉమ్మడి జిల్లాల వారీగా కొంత జోష్ నింపుతారు అని కూడా బీఆర్ఎస్ నేతలైతే ఎక్స్‌పెక్ట్ చేయడం అయితే జరిగింది. కానీ కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కి మాత్రమే పరిమితమైన నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ లీడర్లంతా కూడా కొంత అసంతృప్తి వెల్లడిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అన్నీ తానే ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ప్రచారం చేసినప్పటికి గూడా కేసీఆర్ గ్రౌండ్ లెవెల్‌లోకొస్తే ఆ క్రేజ్ వేరే ఉంటుంది. ఓట్ బ్యాంకింగు ఇటు బీఆర్ఎస్ వైపు అత్యధికంగా ఉంటుండే. కనీసం జిల్లాల వారీగన్నా 1, 2 జిల్లా కన్నా వెళ్ళాల్సి ఉందే కేసీఆర్. మరి ఎందుకు ఫార్మ్ హౌస్ మాత్రమే పరిమితం అయిపోతా ఉన్నారు. ఇటు ప్రతిపక్షం పైన మాట్లాడట్లేదు. ప్రజల సమస్యల మీద మాట్లాడట్లేదు. ఇటు ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బయటికొచ్చిన వ్యక్తి, అసెంబ్లీ ఎలక్షన్స్ బయటికొచ్చిన వ్యక్తి ఇప్పుడు కూడా కొంత సీరియస్ తీసుకొని బయటికి రావాల్సిందే కదా! ఏ ఎలక్షన్స్ కూడా తక్కువ చూడకూడదు. మరి ఈ ఎలక్షన్‌ని ఎందుకు మరి కేసీఆర్ పట్టించుకోలేదు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలైతే అసంతృప్తి వెల్లడిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే కేసీఆర్ మాత్రము ఈ మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ మాజీ మంత్రులతోని సమావేశం చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది. మాజీ మంత్రులని ఇన్ఛార్జిగా నియమించడం అయితే జరిగింది. మీరే చూసుకోవాలి అంటూ మొత్తం భారం మొత్తం అటు మాజీ మంత్రుల పైన వేసినట్టు కూడా కనబడతా ఉంది. కానీ కేసీఆర్ గ్రౌండ్ లెవెల్‌లోకి వస్తే ఆ క్రేజ్ వేరే ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకింగ్ వేరే ఉంటుంది. ప్రజలు ఆయనను కోరుకుంటా ఉన్నారు. ఆయనను కోరుకున్నప్పుడు ఆయన ఎందుకు రావట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? కనీసము ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యల గురించన్నా మాట్లాడాలి. ఒక ప్రతిపక్ష నేతగా ఉండి కేసీఆర్ 2 సంవత్సరాల నుండి ఏం మాట్లాడిండంటే ఏమీ లేదు అనే విధంగా ఇటు బీఆర్ఎస్ నేతలు కొంత ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడక్కడ కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సంచలనంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు విమర్శించబోయి అక్కడక్కడ నోరు జారిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో కేసీఆర్ కంట్రోల్ చేయాలి. అంటే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక దాటిలోకి తీసుకొని రావాలి. ఒక అంశం పైన మాట్లాడించాలి. ఒకే లైన్‌లో వెళ్తే బీఆర్ఎస్ పార్టీ మరింత ముందుకెళ్తుంది. అలా కాకుండా ఎవరి దారి వారే అన్నట్టుగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు వివరిస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా కేసీఆర్ చూస్తూ మౌనంగా ఎందుకుంటా ఉన్నారు? మౌనం దేనికి సమాధానము అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేతలే వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పైన అనేక విధాలుగా ఇటు కేసులు ఆరోపణలు వస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్, గతంలో ఈ కార్ రేస్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించింది కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, రేషన్ బియ్యం సంబంధించిన అందులో కూడా స్కామ్ జరిగిందని అన్నట్టు అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు? కేసీఆర్ వీటిపైన ఎందుకు ప్రస్తావించట్లేదు? ఎప్పుడున్నా గానీ హడావుడిగా ఇటు రావడం, అటు వెళ్ళడం మాత్రమే జరుగుతా ఉంది. ఎక్కడ కూడా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడలే. కానీ బీఆర్ఎస్ నేతలకి ఎప్పటికప్పటికి గైడ్‌లైన్స్ ఇచ్చినప్పటికి కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజల దగ్గరకొచ్చి మాట్లాడాలి గదా! కేసీఆర్ ఒక ప్రతిపక్ష లీడర్‌గా ఉన్నారు. ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు. అధినేతగా ఉన్న కేసీఆర్ మరి ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతా ఉన్నారు అన్నట్టుగా కొంత అసంతృప్తి అయితే వెల్లడిస్తా ఉన్నారు. అటు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేసీఆర్ రాకపోవడానికి గల కారణం కేటీఆరే అన్నట్టుగా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే కేటీఆరే అన్ని తానే చూసుకుంటా ఉన్నాడు. కేటీఆర్ కావాలని కేసీఆర్‌ని మౌనంగా ఉంచుతున్నారనే వాదనలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. కేసీఆర్ వస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. కానీ కేసీఆర్‌ని రాకుండా అటు కేటీఆర్ అడ్డుకుంటా ఉన్నారు అన్నట్టుగా ఒక కోణం చెప్తా ఉంది. లేదు లేదు అటు హరీష్ రావు అడ్డుకుంటా ఉన్నారు అన్నట్టుగా ఇటు వాళ్ళ కుటుంబ కలహాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన రుద్దుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. పెత్తందారులు ఎక్కువైపోయారు అన్నట్టుగా ఇటు పార్టీ నుండి బయటికి వచ్చిన కల్వకుంట్ల కవిత కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. తన సస్పెండ్ తర్వాత అనేక ఆరోపణలు వాళ్ళ కుటుంబం ద్వారా కేసీఆర్ పైన, అటు హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన కవిత అనేక సార్లు కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కావాలనే కేసీఆర్‌ని మాట్లాడనివ్వట్లేదు. కావాలని ఆయన బయటికి రావట్లేదు. వీళ్ళే పెత్తనం ఎక్కువైపోయింది. కేసీఆర్‌ని కావాలనే వాళ్ళు సైడ్ చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుందని కూడా ఇటు కవిత చెప్పిన పరిస్థితులు కూడా మనమైతే చూసాము.